పరిశుద్ధ గ్రంథం నందు ఆనందించేవారుగా ఉండాలి. రెండవదిగా పగలని రాత్రని లేకోకుండా ఏ సమయమైనా ఆయన వాక్యమును మూడవదిగా ధ్యానించేవారుగా ఉండాలి. చదివేవారుగా కాదు కానీ ధ్యానించేవారుగా ఉండాలండి. అప్పుడు ఏమవుతారంట? ధన్యుడు అంటే దీవించబడతాం అన్నమాట. ఈ రీతిగా మనం చేస్తే అప్పుడు మనం ఎలా ఉంటామంట? చదవండి. అతడు నీటి కాలంలో ఎవరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. కాబట్టి దేవుని ప్రియులారా, ఈ రీతిగా మనం చేయకూడనివి చేయకుండా చేయవలసిన ఈ మూడు కనుక చేసేవాడు కనుక ఉన్నట్లయితే అతడు ఎలా ఉంటారంటే నీటి కాలంలో ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలంలో ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. అంటే మనము ఏది చేసినా కానీ మన కార్యంలో సఫలత చూడగలుగుతాము. నీటి కాలంలో ఎవరు నాటబడిన దానికి ఏ రీతిగా ఒక సమయము కేటాయించవలసిన అవసరం లేదు, శ్రద్ధ పెట్టవలసిన అవసరం లేదు, ఏంటి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మనము పొలంలో ఒక పంట వేయాలంటే నారు పోయాలి, నీరు పోసి శ్రమ పెట్టి చేయాలి. కానీ నీటి కాలంలో ఎవరు నాటబడిన దానికి మనము శ్రద్ధ చూపకపోయినా, సమయం వెచ్చించకపోయినా, ఖర్చు పెట్టకపోయినా తన కాలంలో ఏ రీతిగా అది ఫలభరితంగా ఉంటుందో ఆ రీతిగా మనం కూడా దేవుడు చేయకూడదు అని చెప్పిన విషయాలు, మూడు విషయాలను విడిచిపెట్టి చేయమన్న విషయాలు దేవునితో సహవాసం చేస్తూ ఆయన పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యాన్ని పగలనక రాత్రనక చదవటం మాత్రమే కాకుండా అర్థం చేసుకుంటూ ధ్యానించుకుంటున్నప్పుడు మనం దీవించబడతాము. ఏ రీతిగా దీవించబడతామంటే నీటి కాలంలో యోన నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటూ రీతిగా దీవించబడతాము. అప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం అందరము స్వతంత్రించుకోవడానికి యోగ్యులమై ఉంటాము. అతడు చేయనదంతయు సఫలమగును అని. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే మరి చేయకూడని మూడు విషయాలు మనం విడిచిపెట్టి దేవుడు చేయమని మూడు విషయాలు మనం చేయగలరు కనుక మనం నేర్చుకున్నట్లయితే మరి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడం మనం అందరము యోగ్యులమై ఉంటాము.